హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 118 చూసే ముందు పార్ట్ 117 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరినీ కవర్ చేసిన చైత్రకు ఇక మిగిలింది నిశాంత్ ఒక్కడే. ఎందుకో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలనిపించి కాఫీ కప్తో రూమ్కి వచ్చింది. వికాస్ రూమ్లోనే ఉంటున్నాడుగా, డోర్ ఓపెన్ చేసే ఉంది. ల్యాబీలో సీరియస్గా ఏదో వర్క్ చేస్తున్నాడు నిశాంత్. డోర్ స్టెప్ దగ్గర ఆగి డోర్ మీద నాక్ చేసేసరికి తలెత్తి చూసి చైత్ర కావడంతో ల్యాబీ క్లోజ్ చేసి నిల్చున్నాడు. నేనేమన్నా నీ బాస్నా? నన్ను చూడగానే ప్రతిసారి ఇలా రెస్పెక్ట్ ఇస్తావు అంటూ లోపలికి వచ్చింది చైత్ర. బాస్ కాకపోయినా బాస్కి వైఫ్ కదా అంటూ రెస్పెక్ట్ కలగలిసిన చిన్న గొంతుతో చెప్పాడు. ఇది ఇల్లు, ఆఫీస్ కాదు. ఇక్కడ నన్నులా చూడు, ఒకప్పటి చైత్రలా. లేదా తెలుసుగా నా సంగతి అని డబ్బాయింపుగా ఆర్డర్ వేసి కాఫీ కప్పిస్తే థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. డల్గా ఉన్నవాడి ఫేస్ చూస్తూ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది. లో ఫీలింగ్ వస్తూ ఉంటే, అమృత నా ప్రాణ చైత్ర, ఆలోచించకుండా ఎలా ఉంటాను? తను లేకుండా నేను బ్రతకలేను అని గద్గదమవుతున్న గొంతుతో చెప్తున్న నిశాంత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని సముదాయింపుగా నిశాంత్ షోల్డర్ మీద చేయి వేసి బాధపడుతూ ఉంది చైత్ర కూడా. అసలు అమృత ఇష్టం తెలుసుకోకుండా ఇలా ఎలా డెసిషన్ తీసుకున్నారు? సార్ని ఏమీ అనలేను, అలాగని అమృతను అలా వదిలేయలేను. అన్నయ్యకి కూడా చెప్పలేదు. నిజంగా నా వల్ల కావటం లేదు చైత్ర. ఇన్ని సంవత్సరాలు అమృత కోసమే ఎంతలా ఎదురు చూశానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇలా సడన్గా అంతా మార్చేస్తూ ఉంటే చెప్పలేని కోపం వస్తోంది. బట్ ఎవరి మీద చూపించాలో కూడా అర్థం కావటం లేదు అని నిశాంత్ విలవిలలాడిపోతూ ఉంటే చైత్ర కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. చాలా బాధగా అనిపిస్తుంది వాడిని అలా చూస్తూ ఉంటే. నా చేతిలో ఉంటే నేను డెఫినెట్గా నీకు హెల్ప్ చేసేదాన్ని. బట్ రైట్ నౌ నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటే, నువ్వు అనుకుంటే చేయగలవు చైత్ర అన్నాడు నిశాంత్. చైత్ర కంప్లీట్ చేయకముందే, ఏమంటున్నావు నిశాంత్? నేను నీకు హెల్ప్ చేయగలనా అని కన్ఫ్యూజన్ నిండిన ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఎస్, నువ్వు మాత్రమే చేయగలవు. ఈ ఇంట్లో నీకు ఆ పవర్ ఉంది. ఒక్కసారి నేను అమృతతో మాట్లాడితే అన్నీ క్లియర్ అవుతాయి చైత్ర. అన్నయ్యతో నాకు ప్రాబ్లం లేదు. బట్ అమృత మనసులో ఏముందో నేను మాట్లాడి తెలుసుకోవాలి. నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తనకి అర్థమయ్యేలా చెప్పాలి. తనంతట తానుగా నేను కావాలి అని సార్కి చెప్తే ఇక మా ఇద్దరిని ఆ దేవుడు కూడా సపరేట్ చేయలేడు. నాకు తనతో మాట్లాడే ఛాన్స్ రావటం లేదు. అసలు ఇది ఇల్లు కాదు, ఇది ఒక జూ, సర్కస్. అసలు ఎవ్వరూ ఇక్కడ ప్రశాంతంగా బతకలేరు. ఒక్క నిమిషం కూడా ఇక్కడ వాళ్ళు ఎవరి పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. ఇటువంటి ప్లేస్లో అమృత ఒక్కరోజు కూడా ఉండకూడదు అని ఫుల్ ఎమోషనల్గా చెప్తున్న నిశాంత్ ఫీలింగ్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. చంద్రముఖి సినిమాలో చంద్రముఖిలా కళ్ళు పెద్దవి చేసి పళ్ళు బిగించి ఒంట్లోని నరనరాన్ని ఆవేశంతో నింపి చెప్తున్న నిశాంత్ని ఫస్ట్ టైం అలా చూస్తున్న చైత్ర బిక్క చచ్చిపోయింది. మీ అందరికన్నా నేనే బాగా చూసుకుంటాను. పెళ్లి చేసుకొని నా ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతాను తనని. అక్కడ నేను తను చాలా హ్యాపీగా ఉంటాం. దేనికి టెన్షన్ ఉండదు, దేనికి భయం ఉండదు. అన్నీ నేనే చూసుకుంటాను అని ఒళ్ళు మరిచి చెప్తున్న నిశాంత్ విద్వేగానికి వాడి నుంచి వెనక్కి వెళ్తూనే నిశాంత్ అని గట్టిగా అరవడంతో ఈ లోకంలోకి వచ్చి చూశాడు చైత్రను. బెదురు కళ్ళతో విచిత్రంగా చూస్తూ ఉంది తను. చైత్ర బెదురు కంగారుకి అసహనంతో తల పట్టుకొని కొన్ని సెకండ్స్ తనని తాను కంట్రోల్ చేసుకుని నిశాంత్ కళ్ళకు కనపడింది నేల మీద పగిలిపోయి ఉన్న కాఫీ కప్పు. అది అసలు ఎప్పుడు కింద పడి పగిలిపోయిందో కూడా నిశాంత్కు తెలియదు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాననుకుంటా అని నెమ్మదిగా తలెత్తి చైత్రను చూశాడు. ఇంకా అదే భయం తన ఫేస్లో. ఐఎమ్ సారీ చైత్ర, ఐ లాస్ట్ మై సెన్స్. అమృత నాకు దక్కదేమోనన్న టెన్షన్లో ఉన్నాను. నేను అమృతను మిస్ చేసుకోలేను
అని అంతలోనే కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఒక్కడుగులో ముందుకు వచ్చి చైత్ర హ్యాండ్స్ పట్టుకొని ప్లీజ్ సే సంథింగ్, నాకు హెల్ప్ చేస్తానని చెప్పు అని బెగ్ చేస్తున్న నిశాంత్ని బాధగా జాలిగా చూసింది చైత్ర. టెన్షన్ పడుకు నిశాంత్, నాకు అర్థమవుతోంది నీ సిచ్యువేషన్. నేను కూడా రానగారి విషయంలో సేమ్ ఫేస్ చేశాను అని కళ్ళల్లో నీళ్లు తిప్పుతూ నీకు 100% నేను హెల్ప్ చేస్తాను. బట్ అది ఇంట్లో కుదరదు. మావయ్య గారు వికాస్ని సెలెక్ట్ చేశారు. రానా గారు వికాస్ని డౌట్ చేస్తున్నారు. ఎటువంటి సిచ్యువేషన్లో నీకు అమృతకి స్పేస్ ఇవ్వడం ఇంపాసిబుల్. ఈవినింగ్ అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. నువ్వు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వచ్చేయి. అక్కడ నీకు అమృతకు నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. తనతో మాట్లాడు. తను చెప్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకేనా అని కన్విన్సింగ్గా చెప్తూ ఉంటే, సార్ అన్నయ్యని డౌట్ చేస్తున్నారా అని అడిగాడు నమ్మలేనట్టు. హా, దట్స్ మై బ్యాడ్ లక్. వాడు నా కోసం ప్రాణం పెట్టాడు. బట్ ఇప్పుడు వాడిని హంతకుల్లా ట్రీట్ చేస్తున్నారు అని 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేసి దిగులుగా పెట్టిన మొహంతో మొక్కు చెందుతూ, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. నువ్వు చెప్పు, మీ అన్నయ్య ఇంత దారుణంగా దుర్మార్గంగా ఏదైనా చేయగలడా అని అమాయకంగా చైత్ర అడుగుతూ ఉంటే నిశాంత్ నోట్లో నుంచి మాట లేదు. తల మాత్రమే తాటికాయలా అడ్డంగా కదులుతుంది. విన్న నీకే ఇలా ఉంటే రోజు ఫేస్ చేస్తున్న నాకు ఇంకెలా ఉంటుంది అని చున్నీతో గట్టిగా ముక్కు మొహం ఒత్తి తుడుచుకొని, నేను ఏడ్చిన విషయం, నేను చెప్పిన విషయం ఏది వాడి దగ్గర అనకు. భరించలేడు. నీకు నేను హెల్ప్ చేస్తాను. ఈవినింగ్ టెంపుల్కి వచ్చేయి అనేసి ఏడ్చినట్టు తెలియకుండా ఫేస్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్న చైత్రను కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు నిశాంత్. తను కనిపిస్తున్నంత వరకు డబ్బు డబ్బు అన్నీ మార్చేస్తుంది. నిర్దోషిని హంతకుల్లా, హంతకుడిని అమాయకుడిలా అని కచ్చిగా పళ్ళు బిగించి కసిగా అనుకున్న నిశాంత్ బ్రెయిన్లో కొన్ని వందల ఆలోచనలు. నేను ఇంతసేపు నిశాంత్తో మాట్లాడిన విషయం తెలిస్తే నన్ను కైమ కొట్టేస్తాడు. నా డెవిల్ శాడిస్ట్ వచ్చేలోపు నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోవాలి అని హడావిడిగా లోపలికి వచ్చిన చైత్రకు ఫింగర్స్ రబ్ చేస్తూ కూల్గా కూర్చుని కనిపించాడు రాణా. అంతే, బాబును చూడడమే దెబ్బకు బిగుసుకుపోయిన తన కళ్ళు పత్తికాయల్లా బయటకు పొడుచుకొచ్చాయి. సూటిగా వాడిగా చైత్రనే చూస్తున్న రాణా కళ్ళల్లో క్వశ్చన్. కంగారు బేబీకి తెలియంది కాదు. అరగంట వరకు డిస్టర్బ్ చేయొద్దన్నావు అంటూ తన కంగారు రాణా కళ్ళకు దొరకకూడదని సైడ్కి తిరిగిపోయింది. నేను వచ్చి 1/2 అవర్ అయింది అంటూ 2 చేతులతో థైస్ మీద చరుచుకుని లేచిన బాబు సైలెంట్ వార్నింగ్కి ఉలిక్కి పడుతూ పెదవులు బిగించిన చైత్ర మాటల్లో పడిపోయి టైం చూసుకోలేదా, నీకు కావాల్సిందే అని తనను తానే తిట్టుకుంటూ ఉంటే వెనక నుంచి వెచ్చగా తగులుతున్న రాణా ఊపిరికి తడారిపోతున్న గొంతుతో ముందుకు అడుగులు వేసింది. రిస్ట్ పట్టుకుని లాగి గోడకు లాక్ చేసి, మళ్ళీ ఏం రాజకీయాలు నడుపుతున్నావే అని సీరియస్గా అడిగాడు. నేనేమన్నా దేశాన్ని వెళుతున్నానా రాజకీయాలు చేయడానికి అంటూ వాడిగా తాకుతున్న రాణా చూపుల నుండి ఫేస్ పక్కకు తిప్పుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈ నాటకాలన్నీ డెవిల్ బాబు చూడనివా. బుగ్గలు నొక్కి పట్టి ఫేస్ తన సైడ్కి టర్న్ చేసుకొని, ఏలుతున్నావుగా నా జీవితాన్ని, నార్మల్గా సాగితే నచ్చదు కదా నీకు నీ మామకి అని సీరియస్ అయ్యాడు. ఇదిగో నువ్వు ఇలానే నన్ను బాధ పెట్టకు అంటూ బొంగమూతి పెట్టుకొని, మన లైఫ్ నార్మల్గానే పోతుంది, నేనే ఊరికే అలా వెళ్ళాను అంటూ టవల్తో ఉన్న రాణా చెస్ట్ మీద ముగ్గులు వేస్తూ చెప్పింది. ఒక ఐబ్రో రైజ్ చేసి ఏమాత్రం కన్విన్స్ అవ్వకుండా అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు రాణా. చెప్తే నమ్మాలి, నిన్ను కాదని చేసే ధైర్యం నాకెక్కడుంది అంటూ అలకమూతితో సన్నాయి నొక్కులు నొక్కుతున్న చైత్రను ఆమాంతం పైకెత్తి షోల్డర్స్ మీద వేసుకుని వెళ్ళి షవర్ ఆన్ చేసి దించాడు. తడిచిపోతూ రాణాని వెనక్కి తోసి, ఏం చేస్తున్నావు అంది తెచ్చిపెట్టుకున్న కోపంతో. నన్ను కాదనే ధైర్యం లేని దానివి ఏ ధైర్యంతో వాడితో మంతనాలు చేయడానికి వెళ్ళావు అని గుస్సా అవుతూనే టవల్ తీసి విసిరేసి చైత్రను మీదకి లాక్కున్నాడు. చూర చూర చూసింది బాబు ప్రశ్నకి. నాకు ప్రైవసీ లేదా స్వాతంత్రం లేదా అని దాని అర్థం.
అస్సలు పట్టించుకోలేదు సరికదా. వాటర్ హీట్ తగ్గించి చైత్ర డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే చేతులతో పటపట పీకుతున్న చైత్రను గోడకి నొక్కి పెట్టాడు. పెద్ద పెద్ద కళ్ళతో కోపంగా చూస్తోంది వదలమని. అబ్బే, వాటికి వెనక్కి తగ్గే మెంటాలిటీ కాదుగా బాబుది. నీకు ఈ మధ్య పనిష్మెంట్స్ లేక బాగా చెడిపోయావు. నా మీద డిటెక్టివ్ వర్క్ చేస్తున్నావు కదూ అనగానే ఆశ్చర్యంతో పెద్దవి చేసిన చైత్ర కళ్ళలోకి చూస్తూ, పనిష్మెంట్ ఇస్తే అన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి అని హిప్ మీద ఒక్కటి వేసి నొప్పికి అరిచి చిందులు తొక్కుతున్న చైత్ర డ్రెస్ రిమూవ్ చేశాడు. గాలి కూడా చేరనంత గట్టిగా ఖర్చుకుపోయింది రాణా దేహాన్ని. వదులుతావా లేదా అని హార్ట్ టోన్లో క్వశ్చన్ చేస్తూనే చైత్ర వెన్ను చుట్టి పైకి లేపి షవర్ కిందకి తీసుకొచ్చాడు. వదలను, నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేసే వరకు వదలను అంటూ రాణ వెన్ను మరింత బలంగా చుట్టేసింది. తన గుండెల్లోకి నొక్కేసిన చైత్ర ఫేస్ని దోసిట్లోకి తీసుకొని, రిస్క్ తీసుకోకు అన్నాడు కోపాన్ని కలిపిన అర్థింపుతో. నా ఫ్రెండ్షిప్ని నేను ట్రస్ట్ చేస్తున్నాను. ఒకవేళ రిస్క్ అయితే నువ్వున్నావుగా, చూసుకో అని మునివేళ్ల మీద శరీరాన్ని పైకి లేపిన చైత్ర డెవిల్ బాబు లిప్స్ మీద వేళ్ల అంచులతో తాకుతూ, ఐ వాంట్ మై పనిష్మెంట్ అని అడిగింది, బాబు మీద ఇష్టమంతా కళ్ళలో నింపి. ఎందుకే ఇంత పొగరు నీకు, నా ఈగోతో ఆడుకుంటున్నావు అంటూ హార్డ్గా చైత్రను తనలోకి నొక్కుంటూ లిప్ లాక్ చేశాడు. కోపం ప్రేమ కలిపిన ఆ ముద్దులో చైత్ర ఏమాత్రం తగ్గలేదు. పెదవులు వదిలి చూస్తే నవ్వుతూ రాణా కింద పెదవిని మునిపంటితో పట్టిలాగి, ఐ లవ్ యూ మై డెవిల్కి, నిన్ను చూసుకునే నాకు ఈ పొగరు పెరుగుతుందే కానీ అస్సలు తగ్గటం లేదు అని కవ్విస్తూ ఉంటే మళ్ళీ హిప్ మీద ఇంకొకటి వేసి ఈసారి లాంగ్ డీప్ ఫ్రెంచ్కి స్టార్ట్ చేశాడు. గోరు వెచ్చని నీళ్లు ఇద్దరిని తడుపుతూ కిందకి జారిపోతూ ఉంటే కోపం, పంతం, ప్రేమ కలిసిన ముద్దుతో చైత్ర బాడీ మొత్తం నిండిపోయింది. రిటర్న్గా బాబు మజిల్స్ చైత్ర గోటి గుర్తులు వేయించుకుంటున్నాయి. 10 నిమిషాల్లో కంప్లీట్ అవ్వాల్సిన బాత్ గంటన్నరకు ముగించి బయటకు వచ్చారు. అక్కడికి అసలు ఏమాత్రం సరిపోలేదు డెవిల్ బాబుకి. ఎందుకే కంగారు పెడతావు అంటూ డ్రెస్ తీసుకుని చైత్రను తన సైడ్కి టర్న్ చేసి షోల్డర్స్ మీద వాటర్ డ్రాప్స్ నాలుగుతో లిక్ చేస్తూ ఉంటే, లక్కీని స్కూల్కి పంపాలి అని ఫేస్ దూరంగా తోయడానికి ట్రై చేసింది. ఫేస్ దూరం వెళ్ళలేదు కానీ చైత్ర పాప మొత్తం రాణా చేతుల్లోకి వెళ్ళిపోయింది. గుండెల వరకు ఉన్న టవల్ గట్టిగా పట్టుకొని, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఊరుకోను అని క్యూట్గా వార్నింగ్ ఇస్తున్న చైత్ర మాకింగ్ వాయిస్కి, ఏం చేస్తావే అంటూ నెక్ మీద పెదవులతో రాస్తూ ఉంటే, నేనే చేయను, నీ కొడుకొచ్చి మళ్ళీ ఫైటింగ్ అంటాడు అని చైత్ర గుర్తు చేసింది. నీకు బాగా బలిసింది, నా కొడుకు పేరు చెప్పి నన్నే బెదిరిస్తున్నావు కదూ అని నెక్ మీద కొరికేసరికి రాణా ఫేస్ హెయిర్ పట్టుకొని వెనక్కి లాగి మూతి మీద ఒక్కటి వేసింది. నువ్వు ఇలా కనిపించే చోట కొరకు ఎవరైనా చూసి అడిగితే నేనేం చెప్పాలి అని కసురుతున్న చైత్రతో, నీ మొగుడు ముద్దొచ్చి కొరికాడని చెప్పు, ఇంకేం చెప్తావు అంటూ లిప్స్ అందుకున్నాడు మళ్ళీ. బాబు అల్లరి సరసాలతో కష్టంగా డ్రెస్ చేసుకొని, త్వరగా డ్రెస్ చేసుకునిరా, టైం అవుతోంది అని విడిపించుకొని బయటకు పారిపోయింది. ఇడియట్ అని ముద్దుగా తిట్టుకుంటూ తిరిగి చూసిన తనకి డ్రెస్ కనిపించలేదు. రాణా రొమాన్స్ నుంచి తప్పించుకోవడానికి అన్ని తిప్పలు పెడితే ఇక డ్రెస్ తీయడానికి ఎక్కడ గుర్తుంటుంది. 4 రోజులకే బాగా అలవాటు చేసేసావే అని డ్రెస్ తీయకుండా వెళ్ళిన చైత్రను చెడగొట్టేశావు అని లాంగ్ బ్రీత్ తీసుకొని ర్యాక్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ సౌండ్. తిరిగి చూస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో లోపలికి వస్తూ కనిపించింది చైత్ర. రాక్ డోర్ క్లోజ్ చేసి, ఏంటది అని అడిగాడు నొసలు చిట్లించి. నాతో ఇప్పటి వరకు వాటర్లో ఆడిన నా మొగుడు షోల్డర్ మీద గాయానికి డ్రెస్సింగ్ చేయాలి అని బాబు ఇరిటేషన్ ఫీలింగ్కి తగ్గట్టు వత్తి చెప్పి, వచ్చి కూర్చో అంది. నాకు అవసరం లేదు, పో బయటికి అని డ్రెస్ తీసుకోవడానికి చూస్తూ ఉంటే టవల్ పట్టి లాక్కొచ్చి బలవంతంగా కూర్చోపెట్టి షోల్డర్ మీద కత్తిఘాటికి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే, మొండిదానా అంటూ 2 చేతులతో చైత్రను చుట్టేసి ఎద మధ్యలో ముఖం చూపించాడు. ఇలా ఉంటే ఎలా డ్రెస్సింగ్ చేయాలి అని దూరం జరపడం ఇష్టం లేకపోయినా సరే కసిరింది వదలమని. నాకు ఇలాగే కంఫర్ట్, నీకు నచ్చినట్టు చేసుకో అంటూ
అంటూ షోల్డర్ కొంచెం కిందకి డౌన్ చేసి కంఫర్ట్గా చైత్ర చెస్ట్ మీద హెడ్ అడ్జస్ట్ చేసుకున్నాడు. మెంటల్ డెవిల్ అని ఇష్టంగా తిట్టుకుంటూనే బాబు ఇచ్చిన కొద్దిపాటి కంఫర్ట్తోనే డ్రెస్సింగ్ ఫినిష్ చేసింది. ఎందుకే నా మాట వినవు అని అడిగాడు తల పైకెత్తి చూస్తూ. సాఫ్ట్గా అడిగిన గొంతులోని గాంభీర్యానికి పెదవి బిగించి ఐఎమ్ సారీ అంది. చేయాలనుకున్నది చేస్తాను అని మొండితనంగా చెప్తున్న చైత్ర ఫేస్ దగ్గరికి తీసుకొని ఇదే నీ ఆన్సరా అన్నాడు కళ్ళల్లో కోపం చూపిస్తూ. నువ్వే నా ఆన్సర్ అని ఎటువంటి తడబాటు లేకుండా ముక్కుసూటిగా చెప్పింది. లాక్ చేస్తున్నావు కదే అంటూ తన మీద ఉంచిన నమ్మకానికి అంతకు మించి కోపం చూపించలేక విసుగ్గా వదిలేశాడు తనని. ఆ క్రెడిట్ మొత్తం నీదే అని కాంప్లిమెంట్తో పాటు నవ్వుతూ రాణా బుగ్గ మీద ముద్దుగా కొరికి డ్రెస్ తీసి హ్యాంగర్కి పెట్టి త్వరగా రా అని చెప్పేసి వెళ్తూ ఉంటే లక్కీ స్కూల్కి వద్దు, ఈవినింగ్ టెంపుల్ ప్రోగ్రాం ఉందిగా ఇంట్లో ఉండని అని చెప్పడంతో సరే అని వెళ్ళిపోయింది. కొన్ని విషయాలు అస్సలు నచ్చకపోయినా తప్పక భరిస్తున్నాడు రాణా. అటువంటి వాటిలో రిస్క్ తీసుకుంటానని మొండిగా పోతున్న చైత్ర మీద కోపం వస్తూ ఉన్నా తన మీద చైత్ర ఉంచిన నమ్మకానికి, చైత్ర మీద తనకున్న ప్రేమకి అంతకు మించి ఆపలేకపోతున్నాడు. గట్టిగా చెప్తే ఆగుతుంది, బట్ బాధపడుతుంది. అది ఇష్టం లేక ఇబ్బంది పడుతున్నాడు రాణా. డ్రెస్ చేసుకుని కిందకు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ ఫుల్గా ఉంది. ఒక్క అమృత తప్ప అందరూ అక్కడే ఉన్నారు. ఎప్పటిలా లక్కీ అల్లరితో సందడిగా ఉన్న అందరినీ చూస్తూ వచ్చి కూర్చున్న రాణాకు వడ్డించి అతని పక్కనే కూర్చుంది చైత్ర కూడా. ఈవినింగ్ అమ్మని తీసుకొని నేను ఫ్లాట్కి వెళ్తాను సార్ అని పర్మిషన్ అడిగాడు నిశాంత్. అడిగింది వాడే అయినా అడ్వైస్ చేసింది వికాస్ అని అతన్ని సీరియస్గా చూస్తున్నాడు రాణా. అది గమనించిన రాణా హ్యాండ్ ప్రెస్ చేసి పట్టుకుంది చైత్ర. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళేది లేదు అని సౌమ్యంగా చెప్పారు ప్రతాప్ వర్మ. అది కాదు సార్, ఫంక్షన్ అయిపోయింది కదా అని నిశాంత్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే మీరు ఫంక్షన్కి వచ్చిన గెస్ట్లు కాదు, అయిపోగానే వెళ్ళిపోవడానికి. నిర్మల వికాస్తో పాటు నిశాంత్ నువ్వు కూడా ఇక్కడే ఉంటే చైత్ర హ్యాపీగా ఉంటుంది. అలాగే అమృతకి పెళ్లి చేసి బయటకు పంపించాలని నేను అనుకోవటం లేదు. అమృతతో పాటు వికాస్ కూడా ఇక్కడే ఉండాలని నా కోరిక అని తండ్రి చెప్తున్న దానికి టేబుల్ మీద లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా చరిచి దిగ్గున పైకి లేచిన రాణా తండ్రిని కాల్ చేసేలా చూస్తూనే హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు. నిర్మల గారిని చూస్తూ వెనక్కి పరుగున వెళ్ళింది చైత్ర కూడా. రాత్రి జరిగిన గొడవకి నిర్మల గారికి ఏదోలా ఉంది. ఇప్పుడు కూడా రాణా బిహేవియర్కి ఆమె ముఖం పూర్తిగా చిన్నబోయింది. కలిసి కూర్చున్నంత మాత్రాన కలుపుకుపోయే స్తోమత కాదు అని ఆవిడికి చాలా బాగా తెలుసు. అందుకే ఏది మనసు వరకు తీసుకోలేదు. వెళ్ళిపోతామండి, పిల్లల ఇష్టాలు తెలుసుకోకుండా మనం ఏ నిర్ణయం తీసుకున్నా అది వాళ్ళని కష్టపెట్టడమే అవుతుంది. అటువంటి పని నేను చేయలేను. దయచేసి ఈ విషయంలో మమ్మల్ని క్షమించండి అని ప్రతాప్ వర్మకి చేతులు జోడించి చెప్పిన నిర్మల గారు, కావాలనుకుంటే గంటలో ముందుంటాను, ఇక్కడే ఉంటానుగా, వెళ్ళనివ్వండి అని ప్రాధేయపడడంతో ఇక అడ్డు చెప్పలేకపోయారు ప్రతాప్ వర్మ. అమ్మ బాధపడుతుంది, నువ్వు ఇలా కోపం చూపిస్తూ ఉంటే రాత్రి జరిగిన దానిపై ఉదయం నుంచి అదోలా ఉన్నారు అని చైత్ర చెప్తూ ఉంటే, ఈ ముక్క ఆ పెద్ద మనిషికి చెప్పు, ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో ఈ రోజుకి తెలియటం లేదు. నలుగురిలో మాట్లాడి నాకు కోపం తెప్పించి నన్ను విలన్లా క్రియేట్ చేస్తున్నాడు అని కసిరి కడుక్కున్న చేతులు చైత్ర శారీకి తుడుచుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయింది తను. డాడ్, నా స్కూల్ టైం అవుతుంది, కమ్ ఫాస్ట్ అని లక్కీ పిలుస్తూ ఉంటే, చెప్పలేదా వాడికి అని అడిగాడు చైత్రని. చెప్పాను, బట్ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది, వెళ్ళాలి అన్నాడు అని ముభావంగా చెప్పింది. మరి చైత్ర ఆన్సర్కి బాబు రియాక్షన్ ఏమిటి? వికాస్, నిశాంత్, నిర్మల గారు రేవతి మ్యాన్షన్ నుంచి వెళ్ళిపోతారా? రాణా అందుకు ఒప్పుకుంటాడా? అసలు ఈ పెళ్లి విషయంలో అమృత మనసులో ఉన్నదేమిటి? ప్రతాప్ వర్మ అనౌన్స్ చేసినట్టు వికాస్ అమృతలని ఒక్కటి చేస్తారా, లేక రాణా అడ్డుకుంటాడా? అసలు వికాస్పై రాణాకు డౌట్ ఎందుకు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.